హలో. మా వాళ్ళందరూ పడుకున్నారు. మీ గురుగారిని తీసుకుని వెంటనే వచ్చేయి. మరి పేమెంట్ ఎవడెత్తాడు? పని అయిపోతే 3 ఎంత ఇస్తాడు. జల్దీ వచ్చేయండి. అయితే ఫోన్ కట్ చేసి లోపే మీ ముందు ఉంటాం. ఇప్పుడు వచ్చేసారు. మా వాళ్ళందరూ పడుకున్నారు. వాళ్ళు వేసి కూడా పని అయిపోవాలి గురుజీ. ఇంకేం డిస్టర్బ్ కాదు కదా మధ్యలో? అసలు ఏం డిస్టర్బెన్స్ ఉండదు గురుజీ. గంజు మోసూజీ బయటికెళ్ళి అక్కడే ఉండి మంత్రాలు చదువు. సుసు సుసు మోసీసీకా సుసు. ఎస్, అక్కడే ఉండి చదువు. బయట దయ్యాన్ని బయటికే పంపించు, నేను లోపల దయ్యాన్ని బయటికి పంపిస్తా. మోసూజీ లల్లా లల్లా మోసుషి లల్లా. గురువుగారు దివ్యాంగ కనిపించిందా? మోసుషి లల్లా, నా మోసుషి లల్లా. గురువుగారు మంత్రం అది కదండి. చూసు చూసు మోసుక చూసు. లల్లా 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 అమ్మ లల్లా అమ్మ అమ్మ. గురుగారు దేవి వచ్చినట్టుంది. సీసా పట్టానా పట్టి కట్టేద్దామా? అరే ఎదవా, అదేమన్నా గేదెనుకున్నావురా? కట్టేసి పాలు పిండుకోవడానికి దెయ్యం రా, రక్తం తాకుతుందిరా. అయ్యి బాబు నాకు ఇటుకి ఎటువంటి సంబంధం లేదండి. 500 రూపాయలు ఇస్తానంటే వచ్చానండి. నన్ను వదిలేండి, మీకు దండం పెడతానా? మన శాస్త్రియా? శాస్త్రి ఎంత పని చేసావు? మోసూసి ఎంత భయపడ్డాడు తెలుసా? మూసుకోరా, నీ మూసిజీ పెద్ద దొంగ స్వామీజీ అని నాకు ముందే తెలుసు. అందుకే శాస్త్రి చేత చిన్న నాటకం ఆడించాను. మోసూజీ మా నాన్న కళ్ళకి వచ్చే వజ్రకం చెప్పినంత చూసేనా? అంతా చూసేరా బండబాబు. నువ్వు మీ నాన్నకి పిండం కూడా పెట్టమని నాతో మీ నాన్న చిన్న అబద్ధం ఆడించాడు. మరా నిధి? నిధి లేదు, నిమ్మకాయ బద్దా లేదు. బీట్ బీట్ గవార్, చక్కెర మే బార్, ఇడ్లీ మే సాంబార్. మనం పరార్ పదరా. రేయ్ పాపి, డాక్టర్ గారు చెప్పిందంత గుర్తుందిగా? ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండు. ఉంటాలే. నా సారా ప్యాకెట్లు ఎక్కడున్నాయో ఏమో. వస్తే నిన్న ఇంట్లో వస్తే శాస్త్రి గారు బయట పడేస్తాడు. ఇక్కడెక్కడో పెడతాను, అప్పుడప్పుడు తాగిపోతాను. బసుక చీకటిలో ఏ చెట్టెనక నిన్ను దాచి పెడతా, అప్పుడప్పుడు వచ్చి నేను తాగిపోతా. ఎవరే పాపరోజు ఆటలా చంపేస్తాను ఇక్కడ. గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్ డాక్టర్. చాలా విచిత్రంగా ఉంది. టిఫిన్ చేయడానికి కుర్తిగడిగేదిలో ఎప్పుడు ముందుండేవాడు, ఈరోజు ఇంకా రాలేదు. ఉదయం నుండి ఎటు వెళ్ళాడు కనిపించడం లేదు. ఏముంది, చెప్తే మనం పంపేయమని చెప్పకుండా వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడెలా? అతని ప్లేస్లో వేరే వాళ్ళని ఫిల్ చేయడం కుదురుతుందా? కుదరదు. పంచభూతాలతో తమ తమ ఆత్మలను మమైకం చేసుకోగలిగిన వారు మాత్రమే ఈ యాగంలో పాల్గొనగలరు. అలా కాకుండా వేరే వాళ్ళెవరైనా ప్రయత్నిస్తే కాస్త అటు ఇటు అయినా సరే వాళ్ళు పిచ్చివాళ్లుగా మారే ఛాన్స్ ఉంది. అందుకని పాపారావు ఎక్కడున్నా సరే వెతికి తీసుకురావాల్సిందే. కష్టం డాక్టర్, అతను దొరకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళినవాడు తన రెగ్యులర్ ప్లేస్లో అయితే ఉండడు. ఒకవేళ ఉన్నా తను మళ్ళీ మనతో రాడు. సో మనం వేరే మార్గం వెతుక్కోవడం మంచిది. ప్రయత్నిద్దాం. హలో డాక్టర్, మీరు చెప్పిన ఎక్విప్మెంట్ వచ్చేసింది. వస్తున్నాను నేను అర్జెంటుగా హాస్పిటల్ వెళ్ళాలి. ఓకే గాయస్, టేక్ కేర్. లాస్ట్ మినిట్ లో పాపారావు ఇలా హ్యాండ్ ఇస్తాడని అనుకోలేదు. కోస్తే ఊరికి సరిపోతాడు ఎదవా. ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నాడే ఏంటో. మనమంటే ప్రాణాల కోసం యాగం చేస్తున్నాము, కానీ అతనికి యాగం కంటే ప్రాణం ముఖ్యం. అందుకే పోయింటాడు. డాక్టర్ గారు చెప్పండి సార్. అమర్, రేపు ఒకసారి హాస్పిటల్కి రా.
అమర్ అమర్ ఏ అమర్ అమర్ గెటప్ అమర్ కమాన్ అమర్ అమర్ గెటప్ గెటప్ అమర్ కామ్ డౌన్ కూల్ అమర్ కూల్ అమర్ ఆ అమ్మాయి నిన్ను చంపేసిందా? లేదు డాక్టర్, ఇంకొక క్షణం లేట్ అయి ఉంటే చంపేసేది. ఫైన్, నీకింకా 2 ఛాన్సులు ఉన్నాయి. ఈసారి నిన్ను భూసాక్షిగా చంపాలనుకుంటుంది. ఇప్పుడు క్లారిటీగా నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. సాల్వ్ చేయడానికి ట్రై చేస్తా. ఈ ఇమేజ్ని క్యాప్చర్ చేశాను. నువ్వు ఈ అమ్మాయిని ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా? లేదు డాక్టర్. ఒకసారి బాగా చూడు. అదే ఎప్పుడైనా ఎక్కడైనా. లేదు డాక్టర్, నిజంగా ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. అది నిన్ను ఎందుకు చంపాలనుకుంటుందో తెలుసుకోవడం కన్నా దాని బారి నుండి నిన్ను రక్షించడమే నాకు ముఖ్యం. నాకు హెల్ప్ చేయండి. ఇదే రూపురేఖలున్న ఒక అమ్మాయి శవం కావాలి. ఏర్పాటు చేయగలరా? నాకు తెలిసిన ఒకడు మార్చిరీలో పనిచేస్తున్నాడు. డబ్బు మందు అంటే చాలు, వాడు దేనికైనా రెడీ అంటాడు. ఒక్క నిమిషం. రామారావు, నేను నాకు ఒక ఫారిన్ అమ్మాయి డెడ్ బాడీ కావాలి. ఓకే, వస్తున్నా. రమ్మన్నాడు సార్. ఓకే, గో హెడ్. పదండి వెళ్దాం. స్వప్న, నువ్వు అమర్తో ఉండు. సంగవి, నువ్వు నాతో రా. నమస్తే సార్. హాయ్, బాడీ ఎక్కడ? లోపల సార్. సార్, నేను లోపలికి రాను, ఇక్కడే ఉంటాను. ఓకే. సీదా పోయి లెఫ్ట్ తీసుకోండి సార్, అక్కడ మెయిన్ గేట్ ఉంటుంది. ఈ విషయం బయటికి రాకూడదు, జాగ్రత్త. అలాగే అన్న, అలాగే. హలో శాస్త్రి సార్, అమ్మాయి డెడ్ బాడీ తీసుకున్నాం సార్. ఇక్కడికి వద్దు, అమర్ హౌస్కి తీసుకెళ్ళండి. అమరింటికి వెళ్దాం. హలో సార్, చెప్పు. మీరు చెప్పినట్టు 7 ఇంట్లో ఉంచాం. ఓకే, ఆ ల్యాప్టాప్ని అక్కడే ఉంచి నేను చెప్పినప్పుడు బాడీని కాల్ చేయండి. ఓకే సార్. రిలాక్స్ రిలాక్స్. నువ్వు నిద్రలోకి జారుకుంటున్నావు, నిద్రలోకి జారుకున్నావు. ఇప్పుడు నీకు నేను చెప్పే మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి, మరి ఏ శబ్దమూ నీకు వినిపించట్లేదు. చెప్పరా. లేదురా, ఎస్, ఇప్పుడప్పుడే వచ్చేదేం లేదు. బాడీ కల్లోకి వచ్చింది. చెప్తాను, వచ్చే ముందు చెప్తాను. మన వాళ్ళతో ఓకే కదా? చేసుకున్నారా? ఓకే, చేసుకున్నారు.
కొల్లెర దగ్గరికి వెళ్ళాను రా, కొన్ని ఫిక్స్ తీశాను. ఈ మంత్ కండల్లా కంప్లీట్ చేసేస్తానని నీకు పంపిస్తాను చూడుకొని. అవును, ఓకే ఓకే ఓకే. ఈసారి వచ్చినప్పుడు మధ్యలో కలిసి వద్దాం రా. శాస్త్రి, బాడీని కాల్ చేయండి. ఓకే సార్. శాస్త్రి, ఏమైంది? సార్ బాడీ కనిపించట్లేదు సార్. వాట్? వెతకండి, స్పీడ్గా వెతకండి. అయ్యో, పవర్ కూడా పోయింది. ముందు బాడీని వెతుకుదాం పదండి. ఏ, నువ్వు అటు వెతుకు. స్పీడ్గా వెతకండి. కూల్ కూల్ కూల్, నేనే. త్వరగా వెతకండి. సార్ కనిపించట్లేదు సార్. డాక్టర్, 4వసారి కూడా చంపేసింది. ఇంకా నాకు మిగిలింది ఒకే ఒక అవకాశం. అది కూడా ఫెయిల్ అయితే ఆ కళలో నేను... నో అమర్, నీ ప్రాబ్లమ్ని సైంటిఫిక్గా సాల్వ్ చేయలేమని అర్థమైంది. సార్ ఆ 5వ వ్యక్తిగా నేను కూర్చుంటాను. కుదరదు, అది చాలా ప్రమాదకరం. సాధారణంగా ఇతరుల మైండ్ సెట్తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అవసరం అన్న విషయం నాకు తెలుసు. వీ కెన్ డూ ఇట్ సార్. వెళ్ళి యాగముద్రలో కూర్చోండి. సందీప్ రా. చూడు సందీప్, ఈ యాగ పరిణామక్రమం ఎలా ఉన్నా డిస్టర్బ్ అవ్వద్దు. చాలా ధైర్యంగా ఉండాలి, ఓకేనా? ఓకే సార్. ఎలాంటి సిచ్యువేషన్ అయినా తట్టుకునే కెపాసిటీ నా బ్రెయిన్కి ఉంది. శబాష్ సందీప్, దా కూర్చో. శాస్త్రి, ఆ తాళపత్రాలు ఇలా ఇవ్వు. ఈ యాగాన్ని గ్రహంతర్యానం అంటారు. అంటే ఈ దశలో మీరు మీ శరీరాలను వదిలి మీ మైండ్స్ని మీకు కావలసిన చోటికి పంపించగలరు. ఉదాహరణకు షిరిడి సాయి, రామకృష్ణ పరమహంస, బుద్ధ భగవాన్ తమ శరీరాలను వదిలి యాగశాలలో ఉంచి తమ ఆత్మలను ఎక్కడికి వెళ్లాలో అక్కడికి పంపించేవారు. అలాగే మీరు వెళ్ళాలనుకునే ప్రదేశాలకి పంచభూతాల సహాయంతో వెళ్ళి రాగలిగితే ఈ యాగం పూర్తవుతుంది. అందరూ ఈ మంత్రాన్ని చదువుతూ మొదలు పెట్టండి. సాగర్, I can't believe this.